గాయ్స్ ఇవాళ ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తున్నా. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు చూపించే విధంగా నేను ఒక 1/2 kg ఆనియన్స్ అనమాట ఇక్కడ తీసుకుంటున్నా. కేజీస్ చికెన్కి ఒక పెద్ద సైజ్ టమాటోస్ ఒక 5 తీసుకుంటున్నా. 2 వెల్లుల్లిపాయలు అలాగే అల్లం కూడా తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు అనమాట మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. 10-15 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కొత్తిమీర ఇందాక చూపించింది కట్ చేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయలు అనమాట పెద్ద సైజు కట్ చేసుకోవాలి. ఇది చూసారా ఇందాక చూపించాను కదా ఆనియన్స్ అనమాట వాటితో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి అందులో వెల్లుల్లిపాయలు ఇందాక చూపించాను కదా ఆ 2 అలాగే అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇందాక చూపించిన టమాటోస్ కట్ చేయాలి. చికెన్ అనమాట బాగా వాష్ చేసుకోవాలి నీట్గా. ఇంకా 2 kgs చికెన్ తీసుకుంటున్నా. పొయ్యి మీద కళాయిలో ఒక 1 కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇందాక ఉంచుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అనమాట ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా వేపుకున్నాక ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు ఇందాక చేసుకున్న ఆనియన్ అండ్ గార్లిక్ పేస్ట్ని ఇందులో వేసేయాలి. స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాలు పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కారం సరిపడంత తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. చికెన్ మసాలా 1 స్పూన్ తీసుకోవాలి. బాగా కలుపుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత అందులో కస్తూరి మేతి వేసుకోవాలి. వేసి లైట్గా ఉడికాక టమాటా పీసెస్ అంతా కట్ చేసుకునేవి అనమాట ఇందులో వేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తేజ్ పత్రి ఉంటుంది కదా అదొక 5 to 6 లీవ్స్ అనమాట ఇందులో వేసుకోవాలి. దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. అలాగే దాంతోపాటు ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందాక కడిగి పెట్టుకొని చికెన్ చూసారా ఆ చికెన్ అనమాట ఇందులో వేయాలి. చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 గంటలేమో నేను ఒక పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది స్కిప్ చేయకూడదు. అలాగే దాంతోపాటు ఇందాక చూపించిన 4 చెక్కల నిమ్మకాయలు చూసారా అది కూడా ఇందులో పిండుకోవాలి. పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. హైదరాబాద్ బిర్యానీ గట్రా అట్లా దమ్ బిర్యానీస్ లాంటి టమాటోస్ వేరు, కానీ టమాటో వేస్తే బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు టమాటోస్ గట్రా వేసి ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది. బిర్యానీ రెడీ అయిన లోపల మనం పెరుగు చేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపిన దాంట్లోని కాస్త పెరుగు వేసి బాగా మిక్స్ చేసి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కావాలంటే మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బిర్యానీకి చాలా మంచి కాంబినేషన్ ఇది, చాలా బాగుంటుంది. దగ్గరగా చూసి మంచి కలర్ వచ్చాక బిర్యానీని అనమాట ఇందాక జ్యూస్ అనమాట మనం వాటర్ వేసిన అవసరం లేదు. బాగా రోస్ట్ అయ్యాక బిర్యానీలో జ్యూస్ అలాగ వస్తుంది కదా అదనమాట తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నా కాబట్టి 2 కళాయిల్లో పెడుతున్నా. రైస్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను 2 కళాయిస్లో సెపరేట్ చేసా. రైస్ చూసారా ఇందాక వాష్ చేసుకున్నాం కదా అట్లోనేమో నేను ఇక్కడ 3 గ్లాస్ రైస్కి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. సరే ఇప్పుడు చికెన్ కూడా బాగా ఫ్రై అయిందనమాట. ఇలా టేస్ట్గా చూసారా బాగా ఫ్రై అయింది. ఇందాక మనం ఉంచుకొని చికెన్ గ్రేవీ తీసాం కదా ఆ గ్రేవీ అనమాట రైస్ కుక్కర్లో వేసుకోవాలి. రైస్ కుక్కర్లో చేస్తున్నాం, మీరు ఇందులోనే చేసుకోవచ్చు. ఇందాక ఉంచుకొని రైస్ ఇందులో వేసుకోవాలి. రైస్ వాటర్ అనమాట. ఇందులో 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా
రైస్ మాటికి వేసుకోవాలి. చూసారా చికెన్ బాగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై ఇంకొంచెం లైట్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ముక్క అనమాట మనం పెడితే ఇలా పీస్ అవ్వాలి. తర్వాత బిర్యానీ రైస్ అనమాట ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలోకైనా బేసిన్లోకైనా. చూసారా రైస్కి కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలాగ చికెన్ గ్రేవీ వేసుకొని చేస్తే. ఇందాక బాగా వేపుకొని చికెన్ చూసారా చికెన్ అనమాట ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు. అందరూ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ కలపకుండా లైట్గా కలపాలన్నమాట. ఎక్కువ కలిపితే రైస్ బిర్యానీది పేస్ట్ అయిపోద్ది. సో లైట్గా చేసుకొని రైతాతో తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్.